హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ మధ్యన ఏపీ గవర్నమెంట్ స్త్రీ శక్తి పేరుతోటి ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ అందిస్తోంది లేడీస్కి జర్నీ చేయడానికి. అది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ఎవరి ఆలోచనలు, ఎవరి దృష్టికోణం బట్టి వాళ్ళు రకరకాల మాటలు, కామెంట్స్ పెడుతున్నారు. అంటే కొంతమంది కరెక్ట్ అంటారు, కొంతమంది రాంగ్ అంటారు, ఎందుకు ఈ పథకాలు అంటారు, బాగా హెల్ప్ చేస్తోంది అంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు దీనికి సంబంధించి ఒక చిన్న ఐడియా వచ్చింది. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నా బిజినెస్ పర్పస్కి అయినా లేదా పర్సనల్గా అయినా సరే ట్రాన్స్పోర్ట్ కోసమని ఏపీఎస్ఆర్టీసీని యూజ్ చేసుకుంటూనే ఉంటాను దాదాపుగా. ఈ మధ్య కాలంలో ఈ ఫ్రీ సర్వీస్ పెట్టిన తర్వాత ఏదైతే నేను టికెట్కి ఖర్చు పెడుతున్నానో ఆ అమౌంట్ని ఇలా ఒక డిబ్బీ రూపంలో పెట్టుకొని దీనిలో సేవ్ చేసేయడం మొదలెట్టాను. ఆ అమౌంట్ను కూడాను. ఎందుకు ఇది అని అంటారా? ఏదో చిన్న ఆలోచన వచ్చింది. దానివల్ల ఆ శివయ్య తీసుకొచ్చిన ఆలోచన ఇది కూడాను. ఇలా సేవ్ చేసి కొంత డబ్బు అంతా కలెక్ట్ అయిన తర్వాత దీన్ని ఏదైనా ఒక సోషల్ వర్క్ నిమిత్తం యూజ్ చెయ్యాలి అనే పర్పస్తో ఆలోచన వచ్చింది. మేబీ అది ఎంతవరకు ఆ శివయ్య తీసుకెళ్తారు అన్నది నాకు తెలియదు. బట్ ఈ విధంగా నేను ఒక డిబ్బీని ఏర్పాటు చేసుకుని దానిలో ప్రతిదీ ఆ జర్నీకి దానికి టికెట్కి నేను పెడుతున్నది ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడింగ్ దట్ టికెట్ ఆల్సో దానితో పాటుగా నేను ఈ డిబ్బీలో సేవ్ చేసేస్తున్నాను. అంటే నాకు ఒక లెక్క ఉంటుంది కూడా కదా, ఏ టికెట్కి ఎంత ఖర్చు పెట్టాను, కరెక్ట్గా సేవ్ చేస్తున్నానా లేదా అన్నది కూడా. సో మేబీ ఇది నా ఒక చిన్న ప్రయత్నము. ఏం జరుగుతోంది, గవర్నమెంట్ ఎలా అనుకునే బదులు దాన్ని మనం ఏ విధంగా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటున్నాము అన్నది మన వరకు మనం చూసుకోవడం బెటర్ అని నా ఇంటెన్షను. సో ఇది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.